వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వీడియోలో ఇళ్ల స్థలాలు ఎవరికి పంపిణీ చేస్తారు, ఎప్పుడు పంపిణీ చేస్తారు, గ్రామాల్లోనే పంపిణీ చేస్తారా లేక పట్టణాల్లో కూడా పంపిణీ చేస్తారా, లేదా గ్రామాలు పట్టణాలు రెండు చోట్ల పంపిణీ చేస్తారా, అయితే గ్రామాల్లో ఎన్ని సెంట్లు చేస్తారు, పట్టణాల్లో ఎన్ని సెంట్లు చేస్తారు, ఈ ఇళ్ల స్థల పంపిణీ అనేది జనవరిలో వచ్చే జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేస్తారా, లేదా ఈ ఇళ్ల స్థలాలు పొందడానికి ఎలాంటి అర్హతలు కావాలి, అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇల్లు లేని పేదలకు భారీ శుభవార్త. ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఏపీ పేదలకు శుభవార్త. ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరొక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేయాలన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి ప్రతిపాదనలు ప్రస్తుతం రూపొందించబడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలు. గత ప్రభుత్వం హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇంటి స్థలాల్లో విషయంలో పలు సమస్యలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల సెంటున్నర స్థలాలు కేటాయించగా ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేయడం సవాలుగా మారింది. అలాగే భూముల కేటాయింపులో అవకతవకలు, లబ్ధిదారుల ఎంపికల్లో గందరగోళం ఏర్పడింది. అనేక గ్రామాల్లో పేదల కోసం కేటాయించిన స్థలాలు నివాసానికి అనుకూలంగా లేకపోవడం, పట్టాలు ఇచ్చినప్పటికీ స్థలాలు చూపించని పరిస్థితులు తలెత్తాయి. ఇంకా భూముల కొనుగోలులో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. పేదలకు సరైన స్థలాలు కేటాయించడంలో నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ సమస్యలన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే, ప్రస్తుత ప్రభుత్వం పేదలకు న్యాయమైన స్థలాలను అందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలను కేటాయించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వీటి అమలు కోసం రెవెన్యూ అధికారులతో రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు నిర్వహించబడుతున్నాయి. సమగ్ర సమాచార సేకరణ అంటే గతంలో పంపిణీ చేసిన స్థలాల్లో ఎంతమంది నివాసం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి, లబ్ధిదారుల సమస్యలు ఏంటన్న దాన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు రంగంలో దిగారు. జన్మభూమి కార్యక్రమం. వచ్చే నెలలో ప్రారంభమయ్యే జన్మభూమి కార్యక్రమానికి ముందు ఇంటి స్థలాల పంపిణీ విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇది G+3 ప్రణాళికగా తక్కువ స్థలంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు G+3 భవన నిర్మాణాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ప్రాధాన్యత. అనువైన స్థలాల్లో పేదలకు నివాసయోగ్యమైన భూముల పంపిణీ. లబ్ధిదారుల ఎంపిక పారదర్శక విధానాలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేయడం. గత ప్రభుత్వంలో కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేయడం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ పథకాన్ని పేదల సంక్షేమానికి మూల స్తంభంగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, నివాసయోగ్యమైన స్థలాల కేటాయింపు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రశంసనీయం. పేదల జీవనోపాధి కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ ఈసారి పూర్తి పారదర్శకత పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పేదల నమ్మకాన్ని గెలిపిస్తుందని ఆశిద్దాం. ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విధి విధానాలు రాలేదు. ఈ నెల చివరిలో అంటే వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కదా, దానికన్నా ముందు ఇవన్నీ విధి విధానాలు స్టార్ట్ అవుతాయి. ఈ జన్మభూమి కార్యక్రమంలో ఈ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం
ఏర్పాట్లు చేస్తుంది.